పీస్ పట్టి బీట్లో గబ్బు చేసి చూడండి. నెక్స్ట్ టైం నేను కూడా గెలిచి రివేంజ్ తీసుకుంటా. సో హలో గైస్ అందరికీ, ఈరోజు నేను మా చెల్లెలు అయితే బగారా రైస్ అండ్ చికెన్ గ్రేవీతో ఛాలెంజ్ పెట్టుకుంటున్నాం. సో ఓడిపోయిన వాళ్ళకి కూడా గట్టిగానే పనిష్మెంట్ ఉంటుంది, కానీ కొంచెం ఫన్నీగా ఉంటుంది. మరీ మమ్మీ లెవెల్లో మిరపకాయ తినంత ఏం కాదు. సో కొంచెం ఫన్నీగా ఉంటుంది, దానికోసం వెయిట్ చేయండి. అయితే చూద్దాం. ఈరోజు టైమింగ్ అనేది ఏం లేదు, మొత్తం ఫుల్గా తినేయాలి. పెద్ద లెగ్ పీస్ ఉంది, అది ఇంకా అన్నం మొత్తం కంప్లీట్ చేసేసేయాలి. ఏం అక్షయ్ రెడీయేనా? రెడీ. సో ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఇట్లా ఈరోజు నేనే గెలవాలి మళ్ళీ. స్మెల్ అయితే బాగుంది, ఈరోజు బాగా చేసింది మమ్మీ. బాగా మాకు అప్పుడే సామాన్యం అయిపోయా. కొంచెం మెల్లగా నాకైతే నాన్ వెజ్లో పక్కా ఏమంటారు నిమ్మకాయ ఉండాలి, అదంటే అస్సలు తినబుద్ది కాదు. ఇదే నిమ్మకాయ ఎప్పుడు ఉంటుంది. మాకు అయిపోతుంది. లెగ్ పీస్ మొత్తం తినాలా? లెగ్ పీస్ మొత్తం తినాలా, అన్నం అయిపోవాలి. ఈ లెగ్ పీస్తో పాటు లోపల పీస్ కూడా అయిపోవాలి. చూడు, ఇంకొక చిన్న పీస్ ఉంది లెగ్ పీస్తో పాటు. మమ్మీ మంచిగా చపాతి తింటుంది మాకు అన్నం పెట్టి. ఇగో ఫ్రెండ్స్, నేను కూడా ఆకలి అయింది. ఉదయం నుంచి తినాలి చేసిన కానీ జొన్న రొట్టె, చికెన్, ఉల్లిగడ్డ నేను కూడా తింటున్నా. బాగా ఆకలి అవుతుంది కాబట్టి వయసు వాళ్ళు తింటుంటే తినాలనిపిస్తుంది. నాకు కూడా కనిపిస్తుంది అన్నది. చాలా ఆకలి అవుతుంది. ఉదయం ఈరోజు బయటికి వెళ్ళింటి, ఊరికి పోయింటి, అక్క వాళ్ళ ఊరికి. అందుకే ఆకలి అవుతుంది కాబట్టి వచ్చినప్పుడే వయసు వాళ్ళు స్టార్ట్ చేసిండ్రు. నేను కూడా తిందామని తింటున్నా. వయసు వాళ్ళని చూస్తుంటే తినాలనిపిస్తుంది. జొన్న రొట్టె, చికెన్, ఆనియన్స్. మమ్మీ కారం ఎక్కువ వేయదు నాన్ వెజ్లో. ఇప్పుడు ఫిట్ అయిపోతుంది కడుపు. ఆనియన్స్ ఇట్లా అయిపోవాలా? తినాలి. బాగాలేదా? ఏమంటారు? ఇంకా బాగుంది, కానీ నేను గెలవాలి కదా. మాట్లాడుకుంటూ తినాలి, గెలవాలి కదా. కర్రీ ఎక్కువైంది. నేను కూడా పద్దునా, నేను కూడా అన్నం పెట్టుకో. తినాల్సిందంటే ఏముందమ్మా, అమ్మ నా పీస్ అంగట్లే ఉంది. టైట్ అయింది. ఓడిపోదు, తినాలి. పీస్ పట్టి బీట్లో గుంజు ఆపిల్ల కంటే నీకే ఉంది. గుంజు గట్టిగా.
మమ్మీ కారం చేసినవే ఆ? కారం చేసినావు నువ్వు ఎక్కువ కలుపుకుని కారం ఏంటంటే నువ్వు దాని నుంచి మొత్తం మోసుకుంటే అది ఏంది పప్పుచారు లాగా వేసుకున్నావు పెరుగన్నం లేక నిమ్మకాయ ఇంకో అయిపోయింది అన్నం అబ్బా ఈరోజు కుర్మా చికెన్ బగారన్నం చేసిన కానీ అదృష్టం లేదు తిన్నికే ఇప్పుడు తింటున్నా జొన్న రొట్టె కన్నా ఉదయం నుంచి ఆకలి ఆకలి అక్షయ్ అయిపోయింది అన్న తండ్రి అక్షయ్ అయిపోయింది లెగ్ పీస్ ఫాస్ట్ తినేసి అది పీస్ లెగ్ పీస్ ఇద్దరు అది కట్టి ఎక్కువగా తినే కారం అవుతుంది ఇది ఇంకొక పీస్ ఉంది కారం అందుతుంది అయిపోయింది నేనే గెలిచిన అమ్ము అది నమ్ములో ఏది ఏం లేదు పీసే బెక్కు అయిపోయింది కారం వేసినావు నేను కూడా విన్నా ఇంకా నా రొట్టె కూడా కొంచెం ఉంది. నేను కూడా విన్నా సో గ్రేవీ అయితే కొంచెం ఉంది పీస్ అయితే మొత్తం అయిపోయింది ఆనియన్స్ ఇట్లా అయిపోయినాయి ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసి పనిష్మెంట్లోకి వెళ్ళిపోదాం సో గైస్ పనిష్మెంట్ ఏంటి అంటే నా చేతిలో పౌడర్ ఉంది ఇప్పుడు ఈ పౌడర్ అంతా వైష్ ముఖానికి ఇరుస్తున్నా మొత్తం తెల్లగా దయంలాగానే అయిపోతుంది రెడీ ఉన్నావా ఉన్నా ఉన్నా ఇంకో క్యాప్ అయితే తీసేసిన పౌడర్ ఉంది దీంట్లో మొత్తం వేసుకుంటున్నా అదే అంతగానో చూస్తావా కొంచెం- పనిష్మెంట్ అంటే కొంచెం పనిష్మెంట్ జాలి చూసి కొంచెం తీయొచ్చు కానీ అందులో నుంచి నా మంచి ముఖాన్ని గబ్బులు ఎత్తుంది అక్షయ్ ఇప్పుడు. నోట్లో కొంచెం చూసుకో. ఇక్కడ సైడ్ తిరిగి ఇక్కడ side. కొంచెం కళ్ళ కడ ఏ ఎగిరినట్టనా? ఆగు నువ్వు తీసుకో మళ్ళా ఊరిపోయినా ఏందే మొత్తం గ్యాప్ లేకుండా చూస్తున్నావు కొంచెం ప్లేస్ వదిలేనా సేమ్ దయంలాగానే అన్నాం ఓ నేను ఇప్పుడు నేను చూసుకుంటే భయపడతానేమో నేను ఆగవే సో చూడండి ఫ్రెండ్స్ ఓడిపోయినందుకు నన్ను దయ్యంలా తయారు చేసేసారు గబ్బు చేసారు చూడండి నెక్స్ట్ టైం నేను కూడా గెలిచి రివేంజ్ తీసుకుంటా అప్పుడు ఎట్లా పనిష్మెంట్ ఇస్తా అంటే ఇంతకంటే ఘోరంగా ఇస్తాడు నువ్వు నాకు ఫస్ట్ టైం ఎట్లా ఇచ్చినావు పనిష్మెంట్ అప్పుడు నా టైం కూడా వస్తుంది నాకు ఆల్రెడీ రివేంజ్ ఉంది మళ్ళీ వచ్చే ఛాలెంజ్ అక్షయ్ ఓడగొట్టాలి చూద్దాంలే చూద్దాం నా ముఖాన్ని అంత గబ్బులు అయిపోయింది వచ్చి సో చూసిరు కదా ఫ్రెండ్స్ ఈరోజు చూసిరు కదా ఫ్రెండ్స్ ఈరోజు ఛాలెంజ్ సో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ అందరూ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్